హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనలో చాలామందికి ఫేవరెట్ అయిన బొంబాయి రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా అన్‌హెల్తీగా ఫీల్ అవుతాం కదండీ! దీన్ని కొంచెం హెల్తీగా చేసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పల్లీలు వేసి వేయించండి. మీకు కావాలి అంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. బట్ నేను పల్లీలు ఒకటే వేశాను. తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఈ 4 వేశాను. మనకి పోపు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి మరియు అల్లం ఈ 3 వేసుకోండి. ఉల్లిపాయ క్వాంటిటీ ఒకటి మీరు యూజ్ చేసేదానికన్నా ఒకటో రెండో ఎక్స్ట్రా వాడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అది వేగిన తర్వాత క్యారెట్ వేసుకోండి. క్యారెట్ అనే కాదు, మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ అండ్ టొమాటో ఈ రెండే వేసానండి. మీకు కావాలంటే బీన్స్, బఠానీ ఆర్ ఇంకా క్యాప్సికమ్ అట్లా ఏది కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి. తర్వాత దీన్ని ఒకసారి కలిపేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మీరు క్యారెట్ కానీ క్యాప్సికమ్ ఇట్లాంటివి మీరు తీసుకుంటే చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎస్పెషల్లీ క్యారెట్, బంగాళదుంప, బీట్రూట్ ఇట్లాంటివన్నీ అప్పుడు ఈజీగా మగ్గిపోతాయి. చూసారా, నాకు ఒక 5 to 6 మినిట్స్కి ఇట్లా ముక్కలు కొంచెం మెత్తపడ్డాయి. ఇప్పుడు వాటర్ క్వాంటిటీ, ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి. మీరు రవ్వ ఏ గ్లాస్తో తీసుకుంటున్నారో అదే గ్లాస్తో 3 నుంచి 4 వరకు గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. నేను 3.5 పోసుకున్నాను. ఒకవేళ 4 పోసుకుంటే మీకు ఉప్మా అనేది ఇంకా చాలా లూజ్గా వస్తుంది. సో వాటర్ మనం పోసేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక 5 నుంచి 7 మినిట్స్ మధ్యన వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది. అంటే మనకి ఎసరు వస్తుంది. చూసారా, ఎసరు వచ్చేసింది ఇక్కడ నాకు. సేమ్ నేను వాటర్ తీసుకున్న గ్లాస్తో రవ్వ స్లోగా వేసి తిప్పుతూ మనం అలా కలుపుతూ వేసుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఇలా కలుపుతూ ఉండాలండి. 2 to 3 మినిట్స్కి సరిపోతుంది. రవ్వ ఈజీగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా 1 to 2 మినిట్స్కి రవ్వ దగ్గరికి వచ్చేసింది. మన ఉప్మా ఆల్మోస్ట్ రెడీ అండి. చూసారా, మన ఉప్మా రెడీ. ఫైనలీ దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని, నేనైతే కొంచెం పుదీనా కూడా వేసుకుంటానండి. ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం. అండ్ 1 స్పూన్ గీ వేసుకొని మీరు కనుక తింటే సూపర్ ఉంటుంది. సో మన ఉప్మా రెడీ. ప్లీజ్ లైక్, షేర్.